ఆవిడ దగ్గర ప్రాబ్లం వచ్చినట్టుంది. అరుణ్ గారు, నా వాయిస్ వినబడుతుందా? వినిపిస్తుంది. మీ వాయిస్ నాకు రింగ్టోన్ వస్తుంది. ఎస్, ఇప్పుడు బాగా వినబడుతుందా నా వాయిస్ మీకు? సేమ్ అండి, డబుల్ వాయిస్ వస్తుంది. ఓకే, మాకైతే క్లియర్గా ఉంది, మీరు కంటిన్యూ చేయొచ్చు. ఈ చంద్రబాబు నాయుడు గారు ఒక రకంగా, పవన్ కళ్యాణ్ గారు కూడా అదే రకంగా ఒక రియాక్ట్ అయ్యారు ఈ విషయం గురించి, ఇది మంచి పద్ధతి కాదు అని. అయితే గతంలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఇలాంటి మాటలు మాట్లాడారు కదా అని వైసీపీ వారు అంటున్నమాట. దానికి ఏం చెప్తారు మీరు? అంటే గోండానా కొడకల్లారా, మీరు దేంతో వస్తారు, రాడ్లతో అయితే రాడ్లు అని మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు. ఆ రోజున ఒక పార్టీ అధ్యక్షుడే అలా మాట్లాడితే సామాన్య కార్యకర్తలు ఈ విధంగా చెప్తే దీనిలో ఇదేముందని మాట్లాడుతున్న వైసీపీ వాళ్ళకి ఏం చెప్తారు మీరు? సార్, ప్యానెల్లో పెద్దలకి మీకు నమస్కారం సార్. నమస్తే అండి. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన, వాళ్ళు రాజకీయంగా ఫేస్ చేసినటువంటి ఇబ్బందికి వాళ్ళే డైరెక్ట్ గా చేస్తాము అని చెప్పేసి మాట్లాడారు తప్ప, ఎక్కడా కూడా కార్యకర్తల్ని మీరు వెళ్ళి రప్పా నరకండి, నేను వెళ్ళి బెంగళూరులోనో హైదరాబాద్ లోని ప్యాలెస్ లో ఉంటాను, మా పిల్లలు ఎక్కడో విదేశాల్లో ఉంటారు, మీరు మాత్రం నా జెండా పట్టుకున్న నేరానికి వెళ్ళి జైళ్లలో ఉండండి, మీ తల్లిదండ్రులు మాత్రం తిండి తెప్పలు లేకుండా పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతుంటారని చెప్పేసి ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, వాళ్ళ పార్టీ కార్యకర్తలకి, యువతకి ఇట్లాంటి దౌర్భాగ్యపు దిశానిర్దేశం ఎప్పుడు చేయలేదు. ఇప్పటి వరకు అది జరగలేదు. రాజకీయంగా పెద్దవాళ్ళు చేసుకున్నటువంటి మాటలు వేరు, కార్యకర్తలను ఆ వైపుగా నడిపించడం వేరు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి నిజంగానే ఇది ఒక ప్లకార్డు ఆ కార్యకర్త తెలియక పట్టుకున్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ప్రశ్న మీడియా మిత్రుల ద్వారా ఎదురైనప్పుడు, ఇది తప్పు, ఏదన్నా ఉంటే మేము చూసుకుంటాం, మీరు ఇట్లాంటి దారిలో నడవడం తప్పు, మీ తల్లిదండ్రులు ఇబ్బంది పడతారు, మీకేమైనా జరిగితే ఆవేశంలో రాజకీయ కక్షలు మీరు ఎప్పుడూ కూడా ఇట్లా ఆహుతి అవ్వకూడదు అని చెప్పేసి చెప్పాల్సింది పోయి, తప్పే ఉంది నరుకుతానంటే అని చెప్పేసి క్లియర్ గా మాట్లాడారు. అంటే అతని ఉద్దేశం పూర్తిగా యువతని నేర ప్రవృత్తి వైపు మరల్చడం. దానికి బోల్డ్ ఎగ్జాంపుల్స్ ఇప్పటి వరకు జరిగాయి. తెనాల్లో వచ్చి గంజాయి ముఠాన్ని హత్య చేసిన వాళ్ళని పరామర్శించడం కానివ్వండి, నిన్న ఏదైతే బెట్టింగ్ల ద్వారా బాధితుడిగా మిగిలిపోయి ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి విగ్రహావిష్కరణకి వెళ్ళి వద్దన్నా కానీ అన్ని నియమాలను ఉల్లంఘించి 2 మరణానికి కారణమయ్యి, ఇట్లాంటి ఎన్నో విషయాల్లో జగన్మోహన్ రెడ్డి నేర ప్రవృత్తి ఉన్నటువంటి ఒక వర్గానికి అతను ఇన్స్పిరేషన్ గా, అతను ఒక లీడర్ గా రాష్ట్రంలో నేర ప్రవృత్తి ఉన్నటువంటి వ్యవస్థను పెంచి పోషిస్తున్నటువంటి విధానాలు గత 5 ఏళ్లు చూసాము, ఇప్పుడు కూడా చూస్తున్నాం. గత 5 ఏళ్ల పాటు కూడా ఎవరైతే బాగా బూతులు తిట్టారో అట్లాంటి వాళ్ళకి మంత్రి పదవులు ఇవ్వడం, ఎవరైతే ఎర్రచందనం స్మగ్లింగ్, ఇసుక మాఫియా, ల్యాండ్ మాఫియా ఇట్లాంటి వాటిలో ఉన్నారో వాళ్ళకి రాజ్యసభ సభ్యులు ఇవ్వడం, వాళ్ళకే టికెట్లు ఇవ్వడం, వాళ్ళనే గెలిపించుకోవడం, వాళ్ళకి సలహాదారులు ఇవ్వడం, ఇలా అన్ని అంశాల్లో కూడా నేర ప్రవృత్తి ఉన్నటువంటి వాళ్ళని నాయకులుగా ప్రొజెక్ట్ చేసేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్ల పాటు చేశాడు. ఇవాళ అతనికి అధికారం పోయినప్పటికీ కూడా యువతని నేర ప్రవృత్తి వైపు మరలించేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నాడు. దానికి ఎగ్జాంపుల్ నిన్న పట్టుకున్నటువంటి ఆ రప్ప నరుకుతానన్న మాటని అతను సపోర్ట్ చేయడం, పైగా దాన్ని ఒక ఎంతూజియాజం తోటి ఎంజాయ్ చేస్తూ, ఏంటి గంగమ్మ జాతర, ఏంటి రప్ప నరుకుతా అన్నారా, తప్పే ఉంది అంటే అంత ఈజీగా తీసుకొని అంత చంపడం అనేది అంత తేలికైనటువంటి విషయం అన్నటువంటి భావజాలాన్ని యువతలో నెలకొల్పేలాగా జగన్మోహన్ రెడ్డి యొక్క మానసిక స్థితి ఉన్నదన్నది మాత్రం నిన్నటి సంఘటనతో తేటతెల్లమైందండి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. కాబట్టి ఈ శైలి కార్యకర్తలని, యువతని నేర ప్రవృత్తి వైపు మళ్లించి అతను రాజకీయంగా లబ్ధి పొందాలి అనుకుంటున్నట్టు ఈ విధానం అయితే 100% తప్పు జగన్మోహన్ రెడ్డి గారి సైడ్ నుంచి. నాయకులుగా మాటలు విసురుకోవడం వేరు, నాయకులుగా బెదిరించుకోవడం వేరు, పార్టీ అధ్యక్షులుగా వాళ్ళ యొక్క బలాబలాలను ఇతరుల పార్టీని విసరడం వేరు, కార్యకర్తలను నేర ప్రవృత్తి వైపు మరల్చడం వేరు. ఇక్కడ ఇద్దరికి డిఫరెన్స్ అది. ఇటు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటకు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటకు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటలకు కానివ్వండి మధ్య వ్యత్యాసం అది పూర్తిగా కనిపిస్తోంది. ఇప్పుడేం జరిగిందంటే ప్రజలకైతే ఒకటి కావాలి అరుణ్ గారు, ప్రశాంతమైన పాలన అనేది కావాలి. దానికి ప్రతిపక్షంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వైసీపీ పార్టీ కావచ్చు, లేదంటే ప్రభుత్వంలో ఉన్న మీరు కావచ్చు, అందరూ కలిసి ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని తీసుకెళ్ళాలి. కానీ లేనిపోయిన సమస్యలను సృష్టించే విధంగా ఉంటే మాత్రం ప్రజలు 100% ఉందండి. దానికి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను మొన్న ఒక డిబేట్ లో కూడా చెప్పాను. నేను మా పార్టీ కార్యకర్తలు ఒక సభలో అమలాపురం వారాహి యాత్రలో ముద్రగడ పద్మనాభం గారికి సంబంధించి అప్పుడు ఆయన సవాళ్ళు విసిరారు. మీరు కనుక గెలిస్తేను ఏదో అంటే నేను రెడ్డి అని పేరు మార్చుకుంటానని చెప్పేసి ఆయన అప్పుడే ఒక లేఖాస్త్రం సంధిస్తే పవన్ కళ్యాణ్ గారికి
ఆ సభలో ఏం చేశారంటే యువత ముద్రగడ పద్మనాభరెడ్డి అని చెప్పేసి ఒక ప్లకార్డ్ పట్టుకున్నారు. ప్లకార్డ్ పట్టుకుంటే వెంటనే పవన్ కళ్యాణ్ గారు ఆ సభలో ఆ ప్లకార్డ్ చూసి ఇమీడియట్ గా ఆ ప్లకార్డ్ పెంచండి, రాజకీయంగా ఏమంటే పైన మేము చూసుకుంటాం తప్ప మీరు అట్లాంటి పనులు చేయడానికి వీలు లేదు, మీరు కేవలం సత్ప్రవర్తనలోనే ఉండాలి, మీకోసం మీ కుటుంబాలు ఉన్నాయి తప్ప రాజకీయ పార్టీలు ఎక్కడ కూడా మీ కుటుంబాలను ఉద్ధరించమని చెప్పేసి క్లియర్ గా ఆ సభలోనే మాట్లాడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. కానీ ఇవాళ అదే క్వశ్చన్ జగన్మోహన్ రెడ్డికి ఎదురైతే నరకడలు తప్పే ఉంది, నరకండి, టీడీపీ నుంచి వచ్చి మన పార్టీలోకి వచ్చి టీడీపీ వాళ్ళు నరుకుతానన్నట్టు మంచిదే కదా అన్నది. పైగా సినిమాలో డైలాగులు వాడచ్చు, సినిమాల్లో డైలాగులు మనం బయట రాసుకుని ప్లకార్డులు పట్టుకునే స్వతంత్రం లేదా అని అడిగాడు. అంటే సినిమాల్లో 100 మందిని ఎంత ఎక్కువ మందిని చంపితే అంత పెద్ద హీరో, అంత కమర్షియల్ హీరో. మరి జగన్మోహన్ రెడ్డి చంపి శవాలను పువ్వులుగా వేసి మీరు కమర్షియల్ హీరోలు అవ్వండి సమాజంలో అని చెప్పి చెప్పాలనుకుంటున్నాడు యువతకి. రైట్, నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మనతోటి రేగడి లక్ష్మణరావు గారు వైసీపీ అధికార ప్రతినిధి ఆయన ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. లక్ష్మణరావు గారు నమస్తే అండి. నమస్తే అండి లక్ష్మణరావు గారు. లక్ష్మణరావు గారు, మీరు మాట్లాడే ముందు మన దగ్గర చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన బయట ఒకటి ఉంది, ప్లే అవుతుంది, చూద్దాం. కొంతమంది మనం చూస్తూ ఉంటాం అన్నిటి డిస్టర్బ్ అయిపోయి, ఇంకొంతమంది క్రైమ్ విపరీతంగా వాళ్ళ ఆలోచన నిద్రలేస్తే క్రైమ్ లేకపోతే బతకలేరు. అలాంటి కూడా చాలామంది తయారయ్యారు.